బీటీవీ ఇది మీ టీవీ. ఇప్పుడు ఏపీలో మరొక 52 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా? ప్రజలకు ఎవరైతే మంచి చేసి ఉంటారో ఆ గవర్నమెంట్ ప్రజలు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం వచ్చేసి మళ్ళీ వైసీపీ అధికారంలో వైఎస్ఆర్సీపీనే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు అసలు? జనాలకు మేలు చేసింది కదా. నేనేమనుకున్నా అంటే అక్కడ పోయి చూసి ఇవ్వడం వేరు ఉంటుంది. గ్రామ సచివాలయంలో ప్రతి మండల గ్రామ పరిధిలో 3 కిలోమీటర్ పరిధిలో గ్రామ సచివాలయం ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ 1B కానీ అడంగాలు కానీ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ కానీ ప్రతివన్నీ ఆడే వస్తున్నాయి. అమ్మఒడి ఈ రోజున స్కూల్లో నాడు నేడు రూపురేఖలు మారిపోయినాయి. జగనన్న గోరుముద్ద ఓకే, అవి వాటిలో అభివృద్ధి చెందినాయి. సంక్షేమ పథకాల్లో వైద్య రంగంలో బాగానే అభివృద్ధి చేశారు 100%. ఓకే, కానీ మెయిన్ యువతకు ఉద్యోగాల్లో అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏపీ క్యాపిటల్ లేదంటున్నారు, అభివృద్ధి లేదంటున్నారు. అసలు వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మెయిన్ ఏపీకి కావాల్సింది అయ్యే కదా. ఇప్పుడు గ్రామ సచివాలయంలో 1,30,000 పోస్టులు గవర్నమెంట్ ఫిల్అప్ చేసింది. చిన్న చిత్తకావి కొన్ని వాయిన్స్ లో కొన్ని జాబ్లు ఇచ్చింది. అది 18,000 19,000. అది వాయిన్స్ లో జాబ్ అన్నారు కానీ పర్మనెంట్ జాబ్లు అయితే ఇవి ఉన్నాయి. కొన్ని గ్రామ సచివాలయాల్లో 1,30,000 ఇచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వదిలింది. అంటే గ్రూప్ 1 గ్రూప్ అనే 1 2 అనేవి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వదిలేరు కదా, అవి ఏమన్నా ఎలక్షన్స్ కి ఏమన్నా ప్రభావం చూపుతాయి అంటారు? ఏ ప్రభావం మేము చూపావు. నేనేమంటున్నా అంటే ముందు మునిపే వదలాలి గవర్నమెంట్. ఒకటే కాదు కదా, టీచర్ పోస్ట్ వదలాలా, వదలాలా, పంచాయతీ సెక్రటరీ వదలాలా, కానిస్టేబుల్ కూడా వదిలేరు, కొన్ని పోస్టులు అనేది వదిలేరు. కానీ ఆ టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల ఆపిచ్చేసాడు. మళ్ళీ ఇంతవరకు అసలు వాటి యూసే అడ్రస్ లేదనమాట. అదే నేనేమంటున్నా అంటే చెయ్యాలి గవర్నమెంట్. నిరుద్యోగ సమస్యలు అయితే తగ్గియాల్సింది నేను కోరుకుంటున్నాను. నేనే ప్రభుత్వానికి ఒత్తాసపాలు కట్టలేదు. యాజ్ ఏ నిరుద్యోగిగా నేను కంపల్సరీ. ఓకే, మనం రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సభలో సైకిల్ ఏమన్నా బయట ఉండాలి, గ్లాస్ ఏమన్నా సింక్ లో ఉండాలి, ఫ్యాన్ ఏమన్నా ఇంట్లో ఉండాలన్నారు పర్మనెంట్ గా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక సీఎం గా ఉండేసి అలా మాట్లాడచ్చు అంట ఆపోజిట్ వాళ్ళ గురించి? ఆయన సీఎం గా మాట్లాడలేదు. ఆయన ప్రతిపక్ష ఆయన లోకల్ ఆయన పార్టీ అధ్యక్షునిగా కార్యకర్తలకు ఇదిపోజు చేశాడు. సీఎం గా ఉండి సీఎం సభలో కానీ ఏదైనా మాట్లాడలేదు. అది ఆయన పార్టీ లీడర్ కాబట్టి కార్యకర్తలు ఉద్యోగం చేయాలి కాబట్టి మాట్లాడచ్చు. దానికి ఏముంది? ఇప్పుడు ఫ్యాన్స్ అలాగానే ఉండాలి కదా. సైకిల్ అయితే బయటనే ఉంటది కదా, ఇదా బయట గ్లాస్ అయితే బయట పడేస్తాం కదా. అట్లని కాదు కానీ వీళ్ళు ఏంటంటే సింగిల్ వీళ్ళు ఎందుకే కదండి. నేను ఏమంటున్నా, అందరూ సింగిల్ గా వచ్చేసి పోటీ చేసుకుంటే ఎవరు సత్తా వాళ్ళకి తెలుస్తుంది కదా. ప్రజలు ఎవరిని చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు ఊరికనే అన్నాడు అని ఎందుకని అంటారు? ఇప్పుడు 2014లో ఛాన్స్ ఇచ్చినారండి, మళ్ళీ అప్పుడు బాధపడలేదు కదా ఎవరు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా, ఏ పార్టీ అయినా కానీ. దాన్ని సద్వినియోగం చేసుకోకున్నప్పుడు ఎవరేం చేయలేరు కదా. కానీ ఏమన్నారంటే 2014లో ఆపోజిట్ లో ఉన్న చెప్పినవన్నీ ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత చేయలేదు అన్నమాట. ఒకటి అమరావతి విజయవాడ కొనసాగించడం నాకు కూడా ఇష్టమని చెప్పేసి అప్పట్లో అసెంబ్లీలో చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే పూర్తి మద్యపానం చేసి మీ దగ్గరికి వచ్చేసి నేను ఓట్లు అడుగుతానన్నారు. మెయిన్ గా ఈ రెండు చూసుకుంటే జరగలేదు కదా అసలు. జరగలేదు. ఇప్పుడు మద్యపాన నిషేధం అంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం జరగదు, అమలు అంటే కొంచెంగా తగ్గించుకుంటా వస్తామని చెప్పింది తప్ప షాప్ మందు తాగితే వాడు తాక్కోకుండా చేయాలనే కాన్సెప్ట్ అయితే ప్రభుత్వం ఉంది. ఎందుకంటే దాన్ని బేస్ చెప్తాను నేను. ఇప్పుడు బెల్ట్ షాపులు లేవు ఏపీలో. నువ్వు ఏమైనా తీసుకుని మందు తీసుకొని లోపల ఇంట్లో తాగాలి. వీడు తాగేకి లేదు, బయట తాగేకి లేదు. సో కాబట్టి కొంచెం అంటే తగ్గినట్టే కదా. రేట్లు పెంచడం వల్ల కొంచెం తగ్గినట్టు. కల్తీ మద్యం కూడా అమ్ముతున్నారు అంటారు. కల్తీ మద్యం అంటే ఇప్పుడు దాని పాలసీ ఉంటుంది, డిస్టిలరీలు ఉంటాయి. ఆ డిస్టిలరీలో చెక్కింగ్ చేసి అన్ని చేసి వస్తాయి కల్తీ మద్యము. ఎవరేం చనిపోలేదు, మా మధ్యాహ్నం ఎవరేం చనిపోవట్లేదు కదా. కల్తీ మద్యం అయితే చనిపోలు కదా జనాలు. చనిపోయినప్పుడు అది కల్తీ మద్యం ఎందుకు అవుతుంది? అన్ని టెస్టులు చేసే వస్తుంది. జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు కదా, గెలుస్తారంటారా? కంపల్సరీ గెలుస్తారు. పోయినసారి 151 వచ్చి ఈసారి ఎన్నో వస్తాయి అనుకుంటున్నారు? 110 అయితే వస్తుంది. 110 వస్తే పక్కా వస్తుంది. 110 అంటే తగ్గుతాయి అనమాట ఓట్లు మాత్రం. ఇంకోటి మెయిన్ గా ఆయన వైనాట్ 175 అని అంటున్నారు. అలా నమ్మకంగానే మనిషి ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు అంటారు అసలు? అవును, గెలిపే లక్ష్యం ఉంది కదా, గెలిపే లక్ష్యంగా ఉండాలి కాబట్టి 175 అంటున్నాడు. అందుకే ఆ బేస్ చేసుకుని ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ మారుస్తున్నారు. వాళ్ళ మీద వ్యతిరేకత 4 సర్వేలు చేశారు. 4 సర్వేలో రిపోర్ట్ లో కొంచెం డిఫరెంట్ ఉంది అనుకోండి, ఆ ఎమ్మెల్యేకి కొంచెం నువ్వు పక్కన తప్పుకోండి వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీ ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్క ఇంట్లో వేస్తారు, బంగారం అవుతా అని చెప్పేసి అంటున్నారు. అవును, వాళ్ళు చెత్త అంటే పక్కన జరుపుతున్నాడు. పార్టీ అయినాక ఆయన ఇష్టం, అది పార్టీ లీడర్ అన్నాక అధ్యక్షుడు అన్నాక పార్టీ నాయకుడు ఆయన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. దానికి వీళ్ళు ఏమంటే వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అయితే వాళ్ళు ఏపీ నెక్స్ట్ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.